ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇరవై 29 నుంచి చదువుదాం. దేశమున సంచరించే వారిని మీరు అడుగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, చదువుబడ్డ లేఖనం మీది దానికి తేటగా అర్థమించుకోవడం నీవే మరుగుపరచండి. మీ పిల్లలతో తేటగా సూటిగా మీరు మాట్లాడే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అందించున్నాం. ఆమె అందరం కూర్చున్నాం. హల్లెలూయా. సంతోషం ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలయంలో ఉండడం కంటే సంతోషకరమైనటువంటి కార్యము మరేది కాదని మనం గత వారం కూడా మాట్లాడుకున్నాం. బుధవారం ఎంతమంది వచ్చారు? బుధవారం వచ్చిన వారికి ఆ వర్తమానం చాలా దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? దేవుని ఆలయంలో ఏమేమి అంశాలు దాగున్నాయో మనం బుధవారం చూసాం కదా. మరి ఎంతమందికి ఇష్టం యెహోవా మందిరమునకు వెళ్ళుదాము అని జనులు మిమ్మల్ని పిలిస్తే అది మీకు, ఆ పిలుపు మీకు ఎలా ఉన్నది? సంతోషంగా ఉన్నదా లేక భారంగా ఉన్నదా? ఎన్నో పనులు పెట్టుకొని ఉన్నామయ్యా, ఈ ఆదివారం విశ్రాంతి లేకపోతే ఎలాగా అనే భావనలో ఉన్నారా? అలా కనుక ఉంటే మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి దిగజారిన స్థితిలో ఉన్నదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్నాను, ఏది ఏమైనా ఒక నిజ క్రైస్తవుడు దేవుని ఆలయానికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే క్రైస్తవుడు అంటేనే క్రీస్తును ధరించిన వాడు కనుక దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీద సంచరించిన దినాలలో ఆయన ప్రతిదీ కూడా వాడుక చొప్పున వెళ్ళేవాడు అని ఉంది. అంటే ఆయన అలవాటు. He used to visit synagogues. సమాజ మందిరాలకు ఆయన వెళుతూ ఉండేవాడు. ఆయనకు అలవాటు అది. మరి అదే స్పిరిట్, అదే ఆత్మ మనలో ఉంటే మనం సంఘానికి వెళ్ళకుండా ఎందుకు కాదుతాం? ఆలోచన చేయండి ఒకసారి. కొన్ని పరిస్థితులు ఉంటాయి, నేను అర్థం చేసుకోగలను వాటిని. కానీ ఖాళీగా ఉండి ఏ పని లేకుండా ఒట్టిగా ఉండి అలాంటి పరిస్థితుల్లో మాత్రం సంఘానికి వెళ్ళకుండా ఉండడం అనేది మాత్రం అది మహా పాపంతో సమానం. ఎందుకు పాపం అంటున్నాను తెలుసా? నేను ఇక్కడ చిన్న మాట అన్నా. ప్రవక్త అన్నాడు, క్రైస్తవుడు కానీ ఆదివారం సంఘానికి వెళ్ళడం లేదు అంటే వాడి దృష్టిలో సిలువ మరణం విక్రంతగా ఉన్నదన్నాడు. అంటే నువ్వు ఆదివారం సంఘానికి వెళ్ళట్లేదంటే ఆయన నీ కోసం మరణించి నువ్వు ఎలా చూస్తున్నావు? అది ఒక పనికిరాని దానిలాగా, అది సిలువను హేళన చేసినట్టు అన్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. కనుక నాకు తెలిసినంత మటుకు ఆదివారము బుధవారము 2 వారాలు మనకు శ్రేష్టమైనవే. 2 వారాలు కూడా సంఘానికి రావాలి. సంఘానికి వచ్చి చెప్పుకునేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో దాన్ని వినాలి. కొంతమంది ప్రవక్త ఉండేటువంటి నివాస స్థలం దగ్గరికి వెళ్ళి దేశాలు దాటి ప్రవక్త ఉండేటువంటి సంఘానికి దగ్గరలో ఇల్లులు తీసుకొని ఉన్నారట. దేనికి? వాక్యానికి దగ్గరగా సమీపంగా ఉండాలి. ఎందుకు అంటే
ఈ భూ సంబంధంగా నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే పరలోకంలో నీకు ఇల్లు ఉన్నట్టు కాదు. ఈ భూ సంబంధంగా నువ్వు ఒక ₹1,00,00,000 సంపాదిస్తే దాని అర్థం పరలోకంలో కూడా నీకు ₹1,00,00,000 ఉందని కాదు. అక్కడ భూలోకంలో ధనాన్ని సమకూర్చుకునేటువంటి రూట్ సెపరేట్గా ఉంది. మరి కొంతకాలమే ఇక్కడ ఉంటాం, కానీ కొంతకాలం కోసమే ఒక మనిషి వాడు 66 సంవత్సరాలు 60 సంవత్సరాలు బ్రతికితే వాడికి ఊహ వచ్చిన దగ్గర నుంచి 60 సంవత్సరాలు వాడు స్థిరపడటం కోసమే కష్టపడతాడు. కానీ ఈ 60 సంవత్సరాల తర్వాత నిత్యము జీవించేటువంటి ఒక లోకం ఉందని, అక్కడ మనం సంపాదించుకోవాలనేది మాత్రం ఎవరు కూడా గుర్తెరగదు. ఏదేమైనప్పటికీ బుధవారం దేవుడు నాతో కూడా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఆ వర్తమానం దావీదు దగ్గరకు జనులు వచ్చి దేవుని యెహోవా మందిరంలోకి వెళ్ళుదాం రండి అని చెప్పి పిలిచినప్పుడు దావీదు సంతోషించాడని చెప్పబడతా ఉంది. ఈ రోజు కూడా ఒక అంశాన్ని మనం చూద్దాం. ఇది మనకు చాలా దగ్గరగా హత్తుకునేటట్టుగా ఉండేటువంటి అంశం. ఎందుకంటే అసలు ఈ టైటిల్ చెప్పగానే అరే మనం చాలాసార్లు దీని గురించి ఆలోచించామే అన్నట్లుగానే ఉంటది. ఏమిటి ఈ రోజున అంశము అంటే, వై డూ ద వికెడ్ ప్రాస్పర్ వైల్ ద గాడ్లీ సఫర్. దాని అర్థం ఏమిటంటే, ఎందుకు దుష్టులు లేదా భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు? దైవికంగా బ్రతికేటువంటి ప్రజలు దీనస్థితిలో ఉన్నప్పుడు, వేదన పడుతున్న స్థితిలో ఉన్నప్పుడు, వీళ్ళ కళ్ళ ఎదురే ఉన్నటువంటి దుష్టులు కానీ భక్తిహీనులు కానీ ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? ఈ సందేహం ఎప్పుడు రాలేదా మీకు? అరే నేను దేవుణ్ణి నమ్మిన కాడ నుంచి నాకు అన్ని కష్టాలే, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, అవునా? నా కళ్ళ ముందు ఉన్నోడు భక్తి ఎరుగనోడు, విగ్రహారాధన చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, అక్రమంగా సంపాదించేవాడు ఎదుగుతున్నాడు కదా. నేను నీతిగా నా రెక్కల కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాడిని కదా, మరి నాకు ఎందుకు రావట్లేదు ఆశీర్వాదం? భక్తిహీనుడి దగ్గరకు జనాలు గుంపులు గుంపులుగా పోగవుతున్నారు, వాడి మాట లోకంలో చెల్లుతుంది. కానీ నీతిగా జీవిస్తున్నా, నేను యేసు ప్రభువు చెప్పిన మార్గంలో నేను నడుస్తున్నాను. ఆయన అబద్ధం ఆడొద్దంటే నేను అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, అవునా? దొంగతనం చేయకూడదు అంటే దొంగతనం చేయకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ జీవితంలో పర్ఫెక్ట్ అవ్వడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను కదా. కానీ నీతి లేకుండా, ఏ ఒక్క నియమము లేకుండా, ఇష్టానుసారముగా తనకు నచ్చిన విధంగా బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి సమాజంలో పేరు గడించిన వాడిగా కొనసాగుతున్నాడు, సమాజంలో ఆస్తులు సంపాదించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పెద్ద పెద్ద స్థాయిలో కూడా వాడు ఉంటున్నాడు. అటువంటి వాడు తప్పు చేసిన సమాజం కూడా ఏమంటుంది? సమాజం ఎక్కడో చదివాను, బాగా ధనవంతుడి గంట వాడు చెడ్డవాడైనా వాడికి దెబ్బ తగిలితే ఊరందరూ చుట్టాలంట వాడికి. వాడు చెడ్డవాడైనా, వాడు హాని చేసేవాడైనా, వాడు హానికరుడైనా ఊరందరూ, వాడి ఇంట్లో దెబ్బ తగిలితే ఊరందరూ ఏమవుతున్నారు? వాడికి చుట్టాలవుతున్నారు. కానీ ఒక మంచివాడు, నీతిగా బ్రతికేటువంటి వాడు, ఎవరి జోలి పోకుండా ఉండేటువంటి వాడు, వాడు నియమం ప్రకారంగా తను నమ్మినటువంటి భక్తి, వాడు నమ్మినటువంటి విశ్వాసానికి తగినట్టుగా వాడు జీవిస్తున్నప్పుడు వాడికి గాయమైతేనంట వాడి బంధువులు కూడా వాడికి వెళ్ళరంట. చదివాను నేను. ఎందుకు ఇలాగవుతుంది? మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలాగా? ఎంత భక్తిగా నా ముందే చాలా మంది విశ్వాసులు అనడం నేను చూశాను. మీరు కాదులేండి, నా ముందే
ఎంత భక్తి చేసినా ఏం ప్రయోజనం మాస్టర్ గారు అన్నవాళ్ళు ఉన్నారు. నేను విన్నాను, మా చెవులతో నేను విన్నాను. ఎంత భక్తి చేసినా ఏముంది, ఎంత ప్రార్థన చేసినా ఏముంది, జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉన్నాయి, నా జీవితంలో నష్టాలు అని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మనం బయటికి చెప్పకపోయినా మన మనస్సులో ఆ భావన అనేది ఉంటూనే ఉంటుంది. ఇంకొంతమంది ఏమంటారంటే, ఇంతకాలం భక్తి చేశాను కదా, దేవుడు నాకు ఎందుకు ఒక చిన్న పూర గుడిసే సొంతలు ఎందుకు ఇవ్వలేదు ఆయన అని ప్రశ్నించేవాడు కూడా లేకపోలేదు. మన కళ్ళ ముందే తాగి తిరిగిన వాడు, మన కళ్ళ ముందే ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడు ఉద్యోగం సాధిస్తాడు, పండ్లు కొనుక్కుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, ఇంకొక ఇల్లు కట్టుకుంటాడు, ఇంకో ఊళ్ళో ఇంకొక స్థలం కొనుక్కుంటాడు. ఇలాగ వాడు సంఘానికే రాడు, చర్చికే వాడు, అది దేవుడి భయం ఉండదు. కొన్నిసార్లు మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనకేమని కలుగుతుందంటే, వాడు రెయ్యం బొగ్గులు తాగి తిరుగుతుండే, వాడికి రాలేదేంది, నాకు ఏ అలవాటు లేవు కదా. మనం చిన్న ఇంటర్వ్యూ ఒకటి చూసాను, చిన్న క్లిప్పింగ్. ఆ ముసలాయన 95 సంవత్సరాలు 92 సంవత్సరాలు అన్నట్టు ఆయనకి. చుట్టలాగుతూనే ఇంటర్వ్యూ ఇస్తుంటే ఇంటర్వ్యూర్ అడిగాడు, ఏమంటే పెద్ద గారు మీరు ఇంకా సొంతలాగుతున్నారు ఏంది, వైద్యులు ఏం చెప్పలేదా మీకంటే? నన్ను బాగుపడి చెప్పమన్న వైద్యులే చచ్చిపోయాడు, నేను ఇంకా సిగరెట్లు తాగుతూ బాగానే ఉన్నాను. నన్ను సిగరెట్లు తాగుతున్నా పోతావరా అని చెప్పినోడేమో చచ్చిపోయి నేను ఇంకా తాగుతూనే ఉన్నా, నాకు ఇప్పుడు 96 సంవత్సరాలు అని చెప్పినాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? వై? నీతిగా బ్రతికేవాడు గ్రాడ్యువల్గా ఎందుకు ఆ స్థితిలోనే ఉంటున్నాడు? దుష్టుడు అనబడినటువంటి వాడు, భక్తిహీనుడు అనబడినటువంటి వాడు ఎందుకు వాడు కోట్లు సంపాదించి కోట్లు గడిస్తున్నాడు? మనందరికీ తెలుసు, ప్రపంచ కుబేరులు జాబితా చూసుకుంటే యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు దాంట్లో చెప్పండి. బ్రహ్మం గారు సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబంగా మిగిలిపోయాడు ఆయన. వింటున్నారా? నువ్వు బైబిల్ గ్రంథంలో ఎవరిని తీసుకుంటావు తీసు, సామాన్యులుగా ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఎందుకు ఇలాగ జరుగుతుంది? అయితే యోబు అంటున్నాడు దుర్జనులు ఆపత్తు కాలమందు కాపాడకూడదు. ఇదేంటి ఇలా రాశాడు యోబు? దుష్టులు దుర్జనులు ఆపత్కాలమందు అంటే వాళ్ళకి అపాయం కలిగినటువంటి సమయంలో వాళ్ళకి హాని కలగాలి కదా, కానీ వాళ్ళు కాపాడబడుతున్నారు. ఉదాహరణకి మన దేశంలోనే చాలా మంది హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, అవునా, వాళ్ళు కొనేస్తున్నారు, చట్టాన్ని కూడా కొనేస్తున్నారు. ఊరి శిక్ష పడాల్సిన వాడు కూడా తప్పించబడుతున్నాడు. నీతిగా వృక్ష దొక్కేవాడు దిక్కిందంటే వాడికి పడాల్సిన శిక్ష వాడికి పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆయన అంటాడు, యోబు ఆపత్కాలమందు కాపాడబడుదురు. ఎందుకు కాపాడబడుతున్నారు వాళ్ళు? భూలోకంలో చెడ్డవారు అనబడినటువంటి వాళ్ళు అంతకంతకు దీవించబడటానికి కానీ వాళ్ళకు సమయ ఆపత్కాలం వచ్చినప్పుడు వారు అందులో నుంచి తప్పించబడటానికి కారణం ఏంటి అంటే, ప్రవక్త అంటున్నాడు, బైబిల్ చెప్తుంది వాళ్ళు పోగు చేయబడుతున్నారు అని. ప్రైజ్ ది లార్డ్. మనం రోజులో 100 రూపాయల్లో 50 రూపాయలు ఖర్చు చేయగా 50 రూపాయలు మిగతా 50 రూపాయలు జేబులో పెట్టుకుని రేపటి కోసం ఉంచుకుంటాం వాటిని. అలాగనే ఈ దుర్జనులు అనబడినటువంటి వాళ్ళు, ఈ చెడ్డవాళ్ళు అనబడినటువంటి వాళ్ళు కూడా దాచబడుతున్నారు. అమ్మా వినాలి, ఈ దుర్జనులు అనబడినటువంటి వాళ్ళు, ఈ చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు దేవుడి దగ్గర భద్రంగా దాచబడుతున్నారు. వాళ్ళకి ఏమి నొప్పి తగలకుండా దేవుడు చూసుకుంటాడట. కానీ నిత్యము కాదు, గుర్తుపెట్టుకోవాలి, దేవుడు వారిని అలా ఉంచుతున్నాడు. ఎందుకోసం ఉంచుతున్నాడు?
ఎందుకోసం? ఉగ్రతా దినం వరకు కూడా వాళ్ళు భద్రపరచబడుతున్నారు. దాని అర్థం ఏమిటంటే, ఒక ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత వాడిని జైల్లో పెడతారు కొంతకాలం. ఫైనల్లో తీర్పు వస్తుంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత వాడు శిక్షణ పూర్తి చేయాలి. అంతవరకు వీడు ఏం చేస్తారు? జైల్లో భద్రంగా అన్నం 3 పూటలు అన్నం పెట్టి, అవునా, వాడికి అసలు నొప్పి తగలకుండా చూసుకుంటా. వన్ ఫైన్ మార్నింగ్ వీడి ఉరి శిక్ష అనగానే ఉదయాన్నే తీసుకెళ్ళి వాడికి ఉరి శిక్ష వేస్తారు. అప్పటిదాకా వాడు భద్రంగా చూసుకుంటారు. అలాగనే భూమి మీద చెడ్డవాళ్ళనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని దృష్టికి నీచులు అనబడినటువంటి వాళ్ళు, భక్తిహీనులు అనబడినటువంటి వాళ్ళు, పేదల పట్ల కఠినంగా ఉన్నటువంటి వారు, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవారు, మాకు నచ్చిన విధానంలో మేము జీవిస్తాం, ఎవడేం చేస్తాడో చూస్తాం అనేటువంటి ఈ విధానంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏమీ కాదంట. అట్టని చెప్పి నేను కూడా వాళ్ళలాగుంటే బెటర్గా ఇంకా కోట్లు సంపాదిస్తాను అనుకునేవు. వాళ్ళందరూ కూడా ఒక దినము కొరకు నిర్ణయించబడ్డారు. అక్కడ దాకా వాళ్ళకి ఆపద వచ్చిన వాళ్ళు బయటపడతా ఉంటారు. ఆపద వచ్చినా తప్పించుకుంటా ఉంటాడు వాడు. ఎందుకు తప్పించుకుంటాడు అంటే వాడి గొప్పతనం కాదు, మూర్ఖుడు వాడు. దేవుడు రాశాడు కాబట్టి జరుగుతుంది. దేవుడే రాశాడు. ఆపత్కాలం మందు దుర్జనులు తప్పించబడతారు. అది నీకు తీసుకోవడం నచ్చకపోయినా నచ్చినా దాంతో సంబంధం లేదు. కానీ వాళ్ళు ఎందుకు తప్పించబడుతున్నారంటే ఆ శిక్ష సరిపోదు వాడికి. ఇక్కడ ఒకటి కొట్టినోడు వాడు హీరో అవ్వచ్చు, ఒకటి చంపినోడు వాడు రౌడీ అనేటువంటి పేరు వాడికి పడచ్చు. వాడి తాట వలిసేటువంటి రోజు ఒకటి ఉంది. వింటున్నారా? మరి ఈ నేత్రాలు కలిగి ఉన్నటువంటి మనం ఏం చేయాలి? చూస్తా ఉండాలంటే. వాడికి పెట్టిన కాలం ఒకటి ఉన్నది. ఇవి చూసినప్పుడు, ఈ కార్యాలన్నీ చూసినప్పుడు నేను నీతిగా బ్రతికినా కూడా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన మనకు కలిగినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? మనకు ఎంత భక్తి చేసి వెళ్ళడం దేనికి, ఎంత భక్తి చేసి సంఘానికి వెళ్ళడం దేనికి? నేను నీతి కోసం పోరాడుతుంటే నాకు ఎదురు చెడే అడ్డొస్తుంది కదా అనే ఆలోచన రావా? ఖచ్చితంగా వస్తాయి. నీకు రావడం ఏంటి? దేవుని పరిశుద్ధ ఆలయంలో వర్షిప్ లీడర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 12 కీర్తనలు రాశాడు. ఆయనకే కలిగింది ఆలోచన. నీకు నాకు కలగటం కాదు. బైబిల్ గ్రంథంలో 12 కీర్తనలు రాశాడు ఆయన. ఆయన ఎవరో తెలుసా? దేవుని ఆలయంలో హీ ఈస్ ద చీఫ్ వర్షిప్ లీడర్. సంగీత వాయిద్యకారుల మీద, గానాలు ఆలపించేటువంటి వారందరి మీద కూడా ఆయన అధికారిగా నియమించబడ్డాడు. అతని పేరు ఆసాపు. ఏం పేరు అతని పేరు? ఆసాపు. ఇతను 12 కీర్తనలు రాశాడు. స్వయంగా మందస్సము ఎదుట నిలబడి ఆయన సంగీతాలు వాయించేవాడు. సంగీతాల ద్వారా ప్రవచనాలు చెప్పేవాడు బైబిల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆలయం, ఆయన షకీనా మహిమతో దిగి వచ్చేటువంటి ఆలయంలో వర్షిప్ లీడర్ అంటే ఎంత గరుడై ఉండాలి. ఈ ఆసాపు లేవి గోత్రీకుడు. ఈ ఆసాపు ఎవరంటే లేవి గోత్రీకుడు. ఈ ఆసాపు దేవుని మందస్సము ఎదుట దేవుని ఆరాధించడానికి, సంగీతాన్ని వాయిద్యించడానికి నియమించబడ్డాడు అని మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 4-5 వచనాలలో మీరు చూస్తే, మరియు అతడు యెహోవా మందస్సము ఎదుట సేవ చేయుచు దేవుడైన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. చూసారు అక్కడ ఏమై ఉన్నాడు? ఆసాపు అధిపతిగా ఉన్నాడు. ఎవరికి అధిపతి?
స్తోత్రము చేసే వారిలో, దేవుని యొక్క నామము గణపరిచేటువంటి వారిలో వారందరూ కూడా ఒక గుంపు అయితే, ఆ గుంపు అందరి మీద కూడా అధిపతిగా ఒక నాయకుడిగా ఎవరున్నారంటే ఆసాఫ్ ఉన్నాడు ఇక్కడ. మరి ఇలాంటి ఒక ఆసాఫ్కి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన తెలుసా? నా కాలు జారేంత పని అయింది అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నా కాలు జారేంత పని అయింది. ఎందుకు కాలు జారేంత పని అయింది ఆయనకు? భక్తి చేస్తూ ఉన్నాడు కానీ కాలు జారేంత పని అయింది అంటున్నాడు ఆయన. దాని అర్థం ఏమిటి? ఎందుకు కాలు జారేంత పని అయింది ఆయనకు? దేవుని ఆలయంలోనే నేరుగా దేవాది దేవుడికి ఆరాధన చేసేవాడు కదా, అలాంటి ఆయన కాలు జారడం ఏంటి? కాలు జారేంత పని అయిందంట. ఎందుకు కాలు జారేంత పని అయింది? ఎందుకంటే దేవుని ఆలయంలో సేవ చేస్తూ నీతిగా బ్రతుకుతూ ఉన్నా ఇతని కంటే దుష్టులేమో అధికులుగా అభివృద్ధి చెందుతున్నారు. ఈయన మాత్రం కష్టాలలో కన్నెలలో మునిగిపోయి వస్తున్నటువంటి అడ్డంకులన్నీ ఎదుర్కొంటూ కింద పడుతూ పైన పడుతూ పోతున్నాడు. ఈయన జీవితం అట్ట సాగుతుంది. కానీ ఈయన కళ్ళ ఎదుగుతున్నటువంటి దుష్టులు మాత్రం ఏమవుతున్నారంటే వాళ్ళు, వాడికి భక్తి లేదు, వాడు ఇప్పుడు పాట పాడడు, దేవుని సంఘము జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవాలని చూస్తాడు. హల్లెలూయా. క్రైస్తవులంటే నచ్చదు, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. వాడేమో అభివృద్ధి చెందుతున్నాడు. అది చూసినప్పుడు ఆయన అనుకున్నాడంట, ఇంత నీతిగా బ్రతికేందుకు అని ఆయనకు అనిపించిందట. ఎందుకు ఇంత భక్తి చేసి, ఎందుకు ఇంత నీతిగా ఉండి, ఇవాళ మనకి ఉదాహరణ ఇది ఒక ఉదాహరణ. మనకు కూడా అనిపించినప్పుడు ఈ చెప్పినటువంటి వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆసాఫ్ అసలు ఏమనుకున్నాడో చూద్దామా? 73వ కీర్తన 73 మొదటి వచనం నుంచి చిన్నగా నేను చదివి వినిపిస్తాను. మీరు చూడండి. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఓపెనింగ్ బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఓకే, ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల ఆయన ఎలా ఉన్నాడంట? దయాళుడై ఉన్నాడు. బాగుంది. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. మనం అంటాం కదా, అది కొంచెం తప్పింది రా మాపై. అలాగే ఆసాఫ్ కూడా ఏమంటున్నాడు? ఇది ఏ కీర్తన? ఆసాఫ్ కీర్తన. ఆసాఫ్ కీర్తన ఇది. ఆసాఫ్ ఎవరు? దేవుని ఆలయంలో వర్షిప్పింగ్ లీడర్, ఆరాధన చేసేటువంటి వారిలో అధిపతి. చూడండి, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. అమ్మో, జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నా పాదాలు జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంట భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. చూడండి, భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారంట. అది ఈయన చూసినప్పుడంట, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. వాడు భక్తిహీనుడు, వాడు బ్రహ్మాండంగా ఉంటున్నాడు. నేను ఇంత భక్తి చేస్తున్నా, దేవుని ఆలయంలో నేను ఆరాధించేటువంటి వాడిని, నేను నీతి నియమాలు ప్రకారంగా జీవించేటువంటి వాడిని, నాకేంటి మేలు ఆలస్యం అవుతుంది? నాకేంటి ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది? అర్జునుడు విధానం లేకుండా సంపాదిస్తున్నాడు, మేళ మీద కడుతున్నాడు, కారులో తిరుగుతున్నాడు. ఇవాళ 8వ తరగతి చదివినోడు 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, 5వ తరగతి చదివినోడు 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, పెట్రోల్ బంకులో పనిచేసినోడు ప్రపంచ కుబేరులో నెంబర్ 1 నెంబర్ 2 స్థాయిలో ఉంటున్నాడు. పేద ప్రజలు కడుపు కొట్టినోడేమో బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. అవునా? మరి ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా ఉన్న మనం దేవుడి మందిరానికి వెళ్ళి వచ్చి మనం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళేమో ఇబ్బందులు పడుతూ దేవుడిని ఆరాధన చేసుకుంటూ వచ్చినటువంటి ఒత్తిళ్లు కూడా చిన్నగా అధిగమించుకుంటూ దేవుడు చూసి ముందుగా కొనసాగుతున్నారు.
కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడిని నమ్మగానే మాకు కోట్లు రావాలి, దేవుడిని నమ్మగానే మేము విమానాలు తిరగాలి. అలా ఏం జరగదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సత్యము మిమ్మల్ని ధనవంతులు చేయదు కానీ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ వాక్యం నమ్మినందువల్ల మాకేం దొరికింది? శిష్యులు కూడా వచ్చి అడిగారు, అయ్యా అన్ని వదిలిపెట్టుకొని వచ్చాను నీ దగ్గరికి, మాకేం దొరికింది చెప్పు అన్నాడు. ఎందుకంటే పేతురు నీ వలలు విడిచిపెట్టి అన్నాడు, విడిచిపెట్టి వచ్చాడు. పిల్లల్ని, కుటుంబాలని, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వదిలేసినాడు ఉన్నారు. అంతయ్య ఆ సుంకం పనులు వదిలేదే అంటే అదే వదిలిపెట్టుకొని వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు వారిని వెంబడించడానికి ఏదో ఒక దాన్ని వదిలిపెట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అడుగుతున్నారు, మేము సమస్తము విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాం కదా, మాకేం దొరుకుతుంది? దేవుడు ఇద్దాంలే, కళ్ళ టౌన్షిప్ వెనకాల ఫ్లాట్ ఇద్దాంలే అడుగులు కానీ, నీ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం, నీ కూతురికి ఒక ఎన్ఆర్ఐ సంబంధం ఇచ్చి వాళ్ళ నాన్నని పంపిద్దాం చెప్పలేదు. వాళ్ళు అడిగారు, మేము అంతా వదిలిపెట్టుకొని వచ్చాం కదా, ఎంత నడేటలో ఈ కాక కింద కూర్చొని వింటున్నాం కదా, ఏం దొరికింది? ఏమి దొరికింది? ఆయన అన్నాడు సింపుల్గా, మీరు పోగొట్టుకున్న దానికంటే మీరు అధికంగా పొందుకుంటారు. అంత మాత్రంతో ఆగట్లేదు కానీ నిత్య జీవమనే మీరు పొందుకుంటారు. God didn't call us to make us rich. దేవుడు మనలను ధనవంతులను చేయడానికి పిలవలేదులే కానీ He called us for life. జీవము కొరకు ఆయన మనలను పిలిచాడు. ఇది నిజం. యేసు ప్రభు వారు ఎక్కడ కూడా సత్యం మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది, సత్యం మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తుందని చెప్పలేదు కానీ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుంచి స్వతంత్రం అంటే పాపము నుంచి నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. అది కనుక ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే చాలా కుంగిపోతాం మనం. నిజంగా కుంగిపోతాం. ఆసాపు కూడా కుంగిపోయాడు. నా కాలు జారేటట్టుంది. ఎందుకు జారిపోతుందో, ఆ స్థితి ఎందుకు వచ్చిందో, ఎందుకంటే తను చేస్తున్నటువంటి నీతి గల భక్తి తనకు ఒక రకమైనటువంటి విధానాన్ని కలుగు చేసింది ఆయనలో. నేను నీతిగా బతుకుతున్నా కూడా నా ఎదురున్నటువంటి దుష్టులు ఎందుకని అభివృద్ధి చెందుతున్నారు, ఎందుకు నేను చిన్నపాటి ఇల్లు కట్టలేకపోతున్నా మనకే అనిపించవచ్చు. ఒక చిన్న సెల్ ఫోన్ ఎందుకు కొనుక్కోలేకపోతున్నా. ఇంకో వాస్తవం చెప్పాలంటే మనందరం కూడా ఏదైనా వస్తువు కొనాలంటే 2000 3000 చూసుకొని పోయి ఈఎంఐ రూపంలో కొనుక్కుంటున్నాం. ₹1,00,000 పాడేసి అయిపోయి అనే స్థాయి ఉందా మనకి? 1,60,000 పాడేసే అది ఓ 3,500 4,000 సంపాదించుకొని డౌన్ పేమెంట్ కానీ సెల్ ఫోన్ తెచ్చుకుంటున్నాం. కానీ ఒక అంబానీ అలా కొనాలంటే వాడి దగ్గరికి ఫోన్ వస్తుంది తప్ప వాడేలా ఆయనకి రేటుతో కూడా సంబంధం లేదు. అయితే మేనేజర్ ఉంది అవునా కదా. ఇవన్నీ చూసాడు ఆసాపు కూడా మనలాంటి మనుషుడే కదా. చుట్టూ జరుగుతున్న భక్తిహీనుల జీవితాల్లో జరుగుతున్న ఆశీర్వాదాన్ని చూశాడు. వాడు ఎందుకు అంత ఎదుగుతున్నాడు, నేను ఇంత నీతిగా భక్తి చేస్తున్నానే, వర్తమాన ప్రకారంగా అసలు పండగలు కూడా చేసుకోవట్లేదు, పండగల్లో కూడా ఏడ పలా వండుతున్నాడు, పచ్చడి ఉండని చెబుతున్నాడే, కొత్త బట్టలు కాకుండా పాత బట్టలు వేసుకొని. అవునా? ఏంటి మరి ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఒక బలహీనుడికి ఏం కలిగిందంటే నేను చర్చికి వెళ్ళను అంటాడు. నిజంగా చెప్తాడు. అలా మానుకున్న చాలా మంది కూడా ఉన్నారు. ఏంది నాకు ఈ శ్రమలు అవసరమా, చర్చికి రాకముందు బ్రహ్మాండంగా ఉన్నాను, చర్చికి వచ్చిన తర్వాత ఏంది ఎట్లా అవుతున్నాను. అలాగే ఆసాపు కూడా అనుకున్నాడు, నా అడుగులు చాలా సిద్ధమాయను. ఎందుకంటే భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. గర్వించువారు
అలాగే చూడండి, మరణమందు వారికి యాతనలు లేవు. మరణమందు వారికి ఏమి లేవంట? యాతనలు లేవు. వారు పుష్టిగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఎవరంటే వీళ్ళందరూ భక్తిహీనులు. భక్తిహీనుల మరణమందు వారికి యాతనలు లేవు. ఇవాళ కొంతమంది భక్తి జీవితాల్లో వారి సమాధి కార్యక్రమాలు సరిగా జరుగుతాయో లేదో అనేది కూడా తెలియదు. ఉదాహరణకి బీద లాజరు సమాధి కార్యక్రమాలు ఎలా జరిగే రాయబడి లేదు. కానీ ధనవంతుడు సమాధి కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా జరిగినాయి. అవునా? తర్వాత చూడండి, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఆసాపు ఏమంటున్నాడు? ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. పట్టుమని ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి ఒక 20,000 ఖర్చు చేయాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు అడగాలి. కానీ భక్తిహీనుడు అలా అడగాల్సిన అవసరం లేదుగా. అవునా? ఒక చిన్నపాటి కాన్పు చేయాలంటే 100 మంది డాక్టర్లు వచ్చి వరుసలో ఉంటున్నారు. వాళ్ళకి భక్తిహీనుల గురించి మాట్లాడతారు. మరి వాళ్ళ పేదవాడు, అందులో భక్తిపరుడు, వాడి ఇంట్లో కాన్పు చేయాలంటే ఏ హాస్పిటల్కి వెళ్తే తక్కువ, ఏ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ అనేది కూడా చూసుకుంటాడు. సార్ ఆసాపే చెప్తున్నాడు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. నాకే ఈ మాయదార రోగం వచ్చిందేదమ్మా, ఆడ ఆ వంతులు అనే చేస్తాడు, ఆడికి రాదేంది. వింటున్నారు? ఆసాపు ఏమంటున్నాడు? ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. లోకస్తుడిని చూడండి, భయభక్తులు లేని వాడిని చూడండి, ప్రతిరోజు మందు తాగుతాడు, ప్రతిరోజు సిగరెట్ తాగుతాడు. ఈ దేహాన్ని ఎన్ని రకాలుగా పాడు చేయాలో అన్ని రకాల ప్రతిరోజు పాడు చేస్తూ ఉంటాడు. అది రోగం రాదాడికి. ఉక్కులాగా ఉంటాడు వాడు. అవునా? ఉక్కులాగా ఉంటాడు. ఎవరికి భయపడను నేను అంటాడు. ఎవడైతే నాకేంటి అంటాడు. ఒకడి కోసం నేను తలదించాలా అంటాడు. ఎవరినైనా ఏం చేస్తానంటాడు. ఎందుకు అంటున్నాడు ఇవన్నీ? వాడికి ఎందుకు ఇబ్బందులు రావు? వాడింట్లో ఎందుకు ఇబ్బందులు కలగవు? అవునా? చూడు, కావున గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకొనిచున్నది. గర్వం ఎలా ఉందంటే వాడి మెడలో వేసుకునే గొలుసు లాగా ఉందంటాడు. ఎనీ టైం వాడితోనే ఉంటుంది. ఇప్పుడు హోటల్కి వెళ్తాడు, తింటాడు, కడుపు నిండా, ఇష్టమైతే బిల్లు కడతాడు, లేకపోతే లేదంటాడు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. రుబాబు చేసేవాళ్ళు, మేము చేసింది జరగాలి. తాగరా బాబు, తాగాల. ఆసాపు చెప్తున్నాడు ఇవన్నీ. వస్త్రము వలె వాళ్ళు బలాత్కారము ధరించుకొందురు. చెడు చేయటం అనేది వాడికి ఎట్టుందంటే వాడికి ఒంటి మీద బట్టలు వేసుకున్నట్టుంది. వాడి చెడు చేస్తూనే ఉంటాడు వాడు. గర్వమేమో కంఠాహారం వలె ఉంది వాడికి, బలాత్కారం చేయటమేమో వాడి వస్త్రములా ధరించుకున్నాడు. వాడికి ఇక అట్లా ధరించుకున్నాడు, వాటిని చేయకుండా ఉండగలడా? గర్వాన్ని కంఠాహారంగా ధరించుకున్నాడు, తన గర్వాన్ని ప్రదర్శించుకుని ఉండగలడా? బలాత్కారం చేయడమే వస్త్రాలుగా ధరించినటువంటి వాడు మరి బలాత్కారం చేయకుండా ఉండగలడా? వాడు ఉండగలడా? లేదు, చేస్తూనే ఉంటాడు వాడు. అయింది చూడండి, వారి హృదయ ఆలోచనలు బయటకు కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయించు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. నేను చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, నువ్వేం చేస్తావురా, నువ్వేం చేయగలవురా, నాకు బలం ఉందరా, నాకు మంద ఉందరా. ఆడింట్లో తెగులు కలగట్లేదని ఆసాపు చెబుతున్నాడు. లోకులకు కలిగేటువంటి ఇబ్బందులు వాడికి కలగట్లేదని ఆసాపు చెబుతున్నాడు.
ఉన్నవాడు ఎలా ఉంటున్నాడు? అన్ని తగ్గించుకొని అన్ని కష్టాలు ఎదుర్కొంటూ పోతున్నాడు. వీడికి చీటికి మాటికి శ్రమలు వస్తున్నాయి. ఈ శ్రమలు అనుభవిస్తా వాడిని చూసినప్పుడు అసలు భక్తి లేనుడే బ్రహ్మాండంగా ఉండగా అనిపిస్తున్నాడు. అవునా? గర్వముగా మాట్లాడుతున్నారు. ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును, వారి జనము వారి పక్షము చేరును. అన్ని చేస్తున్నా కూడా వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారట. అంటున్నారా? అన్ని చేస్తున్నా కూడా వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. ఇన్ని రకాల లోకపు విషయాలన్నీ కూడా లోకంలో జరిగిస్తూ ఉన్నా వాడిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాడి గర్వం ఉంటుంది. అన్నీ చేస్తున్నాడు. లోకులు చేసేవన్నీ కూడా వాడు చేస్తున్నాడు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? దేవుడికి ఏం తెలుసాయా అంటారు కొంతమంది. ఏంటో వాడు దేవుడు అంటాడు. ఏం తెలుసు దేవుడికి అనేవాళ్ళు కూడా ఉంటారు. మహోన్నతునికి తెలివి ఉన్నదా? దేవుడికి జ్ఞానం ఉందా అని అంటారంటే వీళ్ళు. అంతే మరి. గర్వము కంఠహారంలా ధరించినోడికి దేవుడు భయం ఉంటుందా? దేవుడు భయం ఉంటే ఒకటి రూపాయి తీసుకోకూడదు అనేటువంటి జ్ఞానం ఉంటుంది వాడికి. ఇవాళ చూస్తే ఒకటి స్థలము ఒకటి సులువుగా కబ్జా చేస్తున్నాడు. అదే నిజంగా దేవుడికి భయపడేవాడైతే చేస్తారండి. అరే అది నా స్థలము కాదు, నేను దాన్ని తీసుకోకూడదు ఉండదా? అది నా వస్తువు కాదు, నేను దాన్ని తీసుకోకూడదు. నిజంగా బైబిల్ నమ్మినటువంటి విశ్వాసం ఏం చేస్తాడంటే దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా అనుసరించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. విశ్వాసమును బట్టి జీవిస్తాడు వాడు. కానీ ఆసక్తి పెట్టి అన్నింటినీ గమనిస్తూ వాళ్ళు అంటున్నారట, దేవుడు ఎట్లు తెలుసుకును? మహోన్నతునికి తెలివి ఉన్నదా? అనగలమా? ఏమండి? కానీ భక్తిహీనులు సులువుగా అంటారు. బైబిల్ని కాల్చి వేస్తున్న వాళ్ళు ఎంతమంది లేదు? ఆలయాన్ని కూలుస్తున్న వాళ్ళు ఎంతమంది లేదు? వాడు ఆలయాన్ని కూల్చినప్పుడు వాడికి చిన్నప్పటి జ్వరం వచ్చిందా? అది చూసినప్పుడు కొంతమందికి ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటో ప్రశ్న అంటే, వాడు ఆ వంతుని దేవుడికి వ్యతిరేకంగా చేస్తుంటే నీకు ఏమీ కలగట్లేదు ఏంటి అని మానవ స్వభావం కలిగిన మనం అనుకుంటాం అలాగా. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఒక రోజు కోసం ఉంచాడు. వాళ్ళని ఆగండ్రా బాబు, వాడికి ఏమీ కాకూడదు, వాడి చీమ కూడా కొట్టకూడదు, వాడిని భద్రపరచాలి, వాడిని అల్లారు ముద్దుగా చూడాలి. దేవుడు చెబుతున్నాడు, అల్లారు ముద్దుగా చూడాలి. వాడికి ఏదైనా ఆపదొస్తే దాని నుంచి బయటికి లాగాలి. వాడిని ఎవరిని? దుర్జనుల్ని రిజర్వ్ చేసి పెట్టాడంట ఆ దినంలో. చిన్నప్పుడు ఏదంటే ఉగ్గు పాలు కక్కిస్తాం అంటారు చూసారా? ఆ ఉగ్గు పాలు కక్కిస్తాడు ఆ రోజు. నువ్వు తాగినటువంటి ఉగ్గు పాలు ఏదైతే ఉందో, ఎవడు ఒక చెడ్డవాడు, హింస పెడుతున్నవాడు, బలాత్కారం చేస్తున్నాడు, గర్వించేవాడు, భక్తిహీనుడు, వాడు తాగిన ఉగ్గు పాలు ఒక రోజు కక్కిస్తాడంట దేవుడు. ఇంటివాడు భక్తిహీనులు వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారై. వాడికి చింత లేదండి రేపటి గురించి, రేపు చస్తాను బతుకుతానో కూడా తెలియదు. వాడు అంటాడు ఒకటే లైఫ్, ఈ లైఫ్లోనే చేయాల్సిన అలా చేయాలి, పిల్లల కోట్లు సంపాదించాలి, ఎడ సంపాదించడం అనేది అనవసరం. వాడి నిశ్చింతగా అసలు చింత లేకుండా బతుకుతారట. చింత లేకుండా వాడు ధనవృద్ధి చేసుకుంటాడట. ఆసుపత్రికి తీసుకెళ్తే ఒక చిన్నప్పటి జ్వరంతో ఒక అమ్మాయిని తీసుకెళ్తే శవాన్ని పంపించారు. శవాన్ని అప్పగించాలంటే ఇంకా 7 లక్షలు పెట్టమ్మా. అడిగామా భయం అడిగి జ్వరం వచ్చిందని తెలుసుకుంటే శవాన్ని అప్పగిస్తున్నామే అనే భయం ఏమున్నది వాడికి?
అప్పగించాలంటే కూతురు చనిపోయింది, మొదటి కూతురు కుమార్తె. గుంటూరులో కళ్యాణ్ ఉన్నాడు, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ పెట్టిన కుమార్తె చనిపోయి గ్రూప్లో పెట్టాడు. అందరూ సపోర్ట్ చేయడం, తమ్ముడు నాకు కూతురు బ్రహ్మాండమైన డ్యాన్సులు, అమ్మాయిని జ్వరం వచ్చిందని తీసుకెళ్తే శవాన్ని అప్పగించారు తమ్ముడు, అందరూ సపోర్ట్ చేయాలి తమ్ముడు అని చెప్పేసి అది పోరాటం చేశాడు కూతురు కోసం. కానీ వాళ్ళు ఏం చేశారంటే 7 లక్షలు కడితే శవాన్ని ఇస్తారు. బ్రతికించి నువ్వు అడిగితే అప్పు చేసిన కడతాను, అందులో నీతి ఉన్నది. అవునా? శవాన్ని వాళ్ళు 7 లక్షలు కట్టాలా? ఎంత దుర్మార్గం అది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా దుర్మార్గం. గుర్తుపెట్టుకుని దేవుడు చూస్తున్నాడు. మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి గంతులు వేయకూడదు, చిందులు వేయకూడదు. వాళ్ళు నిశ్చింతగా ఉంటారంట, ధన వృద్ధి చేసుకుంటారంట. అప్పుడు అనుకున్నాడంట ఆసాపు ఎన్ని చూసిన తర్వాత, చూడండి 11వ వచనంలో, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండటం వ్యర్థమే. ఏమంటున్నాడు? ఇంత శుద్ధ హృదయం కలిగి ఉండటం వ్యర్థమే, వాళ్ళలాగా చేస్తేనే ఆశీర్వాదం. నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండటం వ్యర్థమే. ఇలా ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇలా ఎప్పుడైనా అనిపించిందా? ఇంత నీతిగా బతుకుతున్నా కదా ప్రభువా, నాకు ఏ వస్తానయ్యా? వాడు చూడు అన్యాయం చేసేవాడు, ఇంకా దిగుడై ఇంకా బలము సంపాదించుకుంటున్నాడు లోకంలో, మరి నాకేంటి ప్రభువా? దినమంతయు నాకు బాధ కలుగుతున్నది. దేనికి ఎంత బాధ? లోకంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా వాళ్ళకి ఏమి కావాలి? ఎందుకు ప్రభువా? దినమంతా బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఎంత బాధపడుతున్నాడు కదా ఆసాపు. అవునా? ఇవన్నీ చూసి వాళ్ళు ఆశీర్వదించబడటాన్ని చూసి, వాళ్ళు దీవించబడటాన్ని చూసి, వాళ్ళు ఎదగడాన్ని చూసి, అవునా, వాళ్ళు చేస్తుంది బలాత్కారమైన సరే అందులో గర్వం ఉన్నది, తలెత్తుకొని ఉంటున్నారు. వాళ్ళు చేసేది మోసమైనా ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళు తలెత్తుకొని చేస్తున్నారు. మేము చేసేది మంచిపోయారు. హల్లెలూయా. చేసేది తప్పు అయినా కూడా ఏం ఎట్లా చేస్తున్నారంట? తలెత్తుకొని చేస్తున్నారంట. ఇవి చూసినప్పుడు ఆసాపు బాధ కలిగింది. ఏంది ప్రభువా ఇలా పరిస్థితి, ఏంది వీళ్ళు అని ఆయన అర్థం చేసుకోవడానికి ఒకరోజు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? 16వ వచనం. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఎందుకు వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, ఎందుకు వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు అనేది నీకు అర్థం కావాలంటే ఆసాపు వారిని దేవుని ఆలయానికి రావాలి. ఎందుకంటే ఒకటి ప్రారంభము, ఒకటి ముగింపు బైబిల్ చెప్తుంది. దానికి సమాధానం మానవుడి ప్రారంభము చెప్తుంది బైబిల్, మానవుడు చివరికి ఎలాగే వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడో కూడా బైబిలే చెప్తుంది నీకు ఆన్సర్. ఆసాపుకి అప్పటి వరకు ఆయాసకరంగా ఉంది. ఏంది 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 వీళ్ళు ప్రబలుతున్నారు, వీళ్ళు బలవంతులు అవుతున్నారు, వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, అసలు ఏంటి వీళ్ళ విధానము, వీళ్ళ ముగింపు ఎలా ఉండబోతుంది? నీతిమంతులైన నాకేమో వేదనలు కలుగుతున్నాయి. ఏ నీతి నియమాలు లేకుండా అక్రమాలు చేసిన నిశ్చలతగా అభివృద్ధి చేసుకునేటువంటి వాళ్ళేమో అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ అంతం ఏమిటి, వాళ్ళ ముగింపు ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి దేవుని ఆలయానికి వెళ్ళాడంట. అప్పుడు అర్థమైందంట నిశ్చయముగా. ఇప్పుడు చెప్తున్నాడు, ఆలయానికి వెళ్ళిన తర్వాత మనోడికి తెలిసింది, ఆసాపుకి అర్థమైంది. ఏమని అర్థమైందంటే నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. దేవుడు ఆల్రెడీ వాళ్ళని ఎక్కడ పెట్టాడు? కాలు జారే చోటనే పెట్టాడు. అసలు కాలు జారేవాడు ఉండి ఉండి జారుతాడు ఒకసారిగా. ఇదిగో నా కాలు జారబోతుంది చెప్పి జారుతాడా? చెప్పి జారుతాడా? ఇదిగో కొద్దిగా జారాను, ఇంకొద్దిగా జారాను, నేను పట్టానని జారుతాడా? వాడు జారటం అనేది అకస్మాత్తుగా ఉంటుంది.
హల్లెలూయా. మైక్ టైసన్ తెలుసా మీకు? $1 మిలియన్ వచ్చినాయి. బాక్సింగ్ దిగ్గజం $1 మిలియన్ వచ్చినాయి. చిట్ట చివరికి వచ్చేసరికి మొత్తం శూన్యం అయిపోయింది. యేసు ప్రభువుని ఒక సమయంలో ఆయన హేళన చేశాడు. వింటున్నారా? మరి ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడు? దిగజారిపోయాడు. అలాగే మనం చూసుకుంటే చాలా మంది మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అలాగనే ప్రపంచంలో కూడా చూసుకున్నా కూడా చాలా మంది దిగ్గజాలు. విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కి అధినేత, అతనేమయ్యాడు? ఇప్పుడు దేశంలోనే లేదు. ప్రారంభంలో ఎలా ఉంది వాళ్ళ విధానం? మరి ప్రారంభంలో ఏమైంది? హల్లెలూయా. ప్రారంభంలో తాడి చెట్టు ఎక్కినట్టు ఉంది. ఏం అర్థం కాలేదు. వారి యొక్క ముగింపు దశలో చూడు, మొత్తం అట్టడికి వచ్చేసారు వాళ్ళు. అలాగనే ప్రేమటువంటి దేవుడి పిల్లరా, తన యొక్క ప్రస్తుత స్థితిని చూసి గర్వించేటువంటి వాడు, దేవుని యొక్క భయభక్తులు లేనటువంటి వాడు, వాడు ఎక్కడ నిలబడి ఉన్నాడంటే వాడు కాలు జారేటువంటి స్థలంలో నిలబడి ఉన్నాడు. దేవుడే వాడిని అక్కడ పెట్టాడు. జారేదాకా చూడంతే. గుడిసెలో ఉన్నాడు, నువ్వు అలాగే ఉంటావు, వాడు జారిపోతాడు. తెలుసులా? వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. దేవుడే చూస్తున్నాడు కొంతకాలం, మన దేవుడే భద్రపరుస్తున్నాడు వాళ్ళని. హల్లెలూయా. అది నిరంతరం ఉండదని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. నాశనం ఎలా ఉన్నదంట? భయము కలిగిందంట. అప్పుడు చాలా మంది రౌడీ చేయడంలో వెంటాడి చంపబడ్డారు. పరిగెడుతున్నాడు, దాని అర్థం ఏమిటో అసలు ప్రాణ భయం చేత. మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోకున్నట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. చాలా సింపుల్గా, చాలాసార్లు మనం కలగట దాన్ని మర్చిపోవాలి సింపుల్గా. అలాగే దేవుడు వారికి కూడా ఏం చేస్తారంట? తృణీకరిస్తున్నాడ. నా హృదయము మత్సరపడేను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడి తిని, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దను. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. ఎక్కడికి నడిపిస్తున్నాడంట? అన్ని వేదనలు కలుగుతున్నా, అన్ని ఇబ్బందులు కలుగుతున్నా ఎక్కడికి నడిపిస్తున్నాడంట దేవుడు? ఇప్పుడు అతన్ని మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. నువ్వు నీతిగా దేవుని ఆలయానికి వచ్చి నీతిగా నువ్వు బ్రతికితే దేవుడు నీకు చివరికి ఇవ్వబోయేటువంటి స్థలం ఏంటో కూడా ఆశ చెప్తున్నాడు. అదేమిటంటే అది మహిమ ప్రవేశం ఉంటుంది నీకు. నీతి నియమాలు తప్పి భక్తిహీనుడు వలె గర్వించి గనక నీ స్థానం నువ్వు చూసుకొని, ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మనం చూసుకొని గనక మనము గనక అలాంటి దుర్మార్గపు జీవితాన్ని కనుక మనం జీవిస్తే మన నాశనం అనేది వెనువెంటనే ఉండకపోయినా తర్వాత కాలంలో దేవుడు ఆ దినాన్ని నిర్ణయించినట్టు బైబిల్లో స్పష్టంగా రాశాడు. కనుక దేన్ని చూసి గర్వించొద్దు. నీకు ఏమైనా ఉండొచ్చు, దాన్ని చూసి గర్వించకూడదు. ఒక విషయాన్ని బట్టి దేవుడు గర్వించమన్నాడు క్రైస్తవులమైనటువంటి మనకు. ఏంటో తెలుసా? యేసు ప్రభువుని మనము కలిగి ఉన్నామని గర్వించాలి. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ విషయాన్ని బట్టి నువ్వు అతిశయించాలట. ఒకడెవడన్నా నీ ముందుకు వచ్చి నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, నాకు అంత డబ్బు ఉంది, నువ్వు పావలా కూడా చల్లవు అంటే నువ్వు ఒకటే చెప్పాలి, నాకు యేసు ప్రభు ఉన్నాడు అని. వింటున్నారా? బైబిల్ చెప్తుంది అలాగా. ఒకడు రథములను బట్టి, ఒకడు రాజ్యములను బట్టి, ఒకడు సింహాసనములను బట్టి గర్విస్తున్నారు. కానీ మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి అతిశయించాలని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. దేనికి గర్వించాలి మనం? చెప్పండి సార్. మన వెనకాల ఒక గోడ ఉంది, ఒక బలమైన గోడ ఉంది మనకు. ఒక బలమైన మహోన్నతమైనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎవరునూ లేరు.
ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి సహాయం మనకి. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుడి దగ్గర నుంచి ఒక మనిషి దూరం అవుతున్నప్పుడు వాడి వాతావరణం భయంకరంగా ఉంటుందని ఎప్పుడు తలంచొద్దు, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయినా వాడు సంపాదించుకోవచ్చు, వాడు ఇల్లు కట్టుకోవచ్చు, వాడు వాకిలు కట్టుకోవచ్చు, దేవుడి ఆలయానికి రాకుండానే వాడు ఎదగచ్చు దాకా. కానీ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ నాట్ పర్మనెంట్. అది పర్మనెంట్ అని అనుకోవద్దు. ఎందుకంటే లోతు కన్నులెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలు అవి నీరు పారుతున్నటువంటి ప్రాంతాలుగా, అవి ఏదేను తోటలాగా అనిపించింది ఆయనకు. ఎక్కడ చూసినా పచ్చదనం ఉంది, అక్కడ పంట పొలాలు బాగా పడుతున్నాయి. ఫుల్లీ డెవలప్డ్ రీజియన్ అది, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళితే నేను కూడా బాగా సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. ఆల్రెడీ ఆయన ధనవంతుడే లోతు. అబ్రహాముతో ఉన్నంత వరకు కూడా దేవుడు అబ్రహామును దీవిస్తే లోతును కూడా దీవించాడు. వారికి ఎంత ఆస్తి ఉందో తెలుసా? దాన్ని భరించలేనంత ఆస్తి ఉంది ఆయనకు. అంత ఆస్తి ఉంది లోతుకి. ఈ ఆస్తి అంతా తీసుకొని వెళ్ళాడు సొదొమ గొమొర్రా ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దేవాలయ ప్రవక్త అన్నాడు, బికేమ్ మేయర్ దేర్. ఆ పట్టణానికి ఒక మేయర్ అయిపోయాడంట. న్యాయాన్ని జరిగించేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడంట అక్కడ. వింటున్నారా? కొంతకాలమే ఉండింది అది, కొంతకాలమే. వింటున్నారా? కొంతకాలమే ఉండింది. కానీ ఫైనల్ వచ్చేసరికి కుమార్తెలు ఇద్దరు కూడా ఒక భయంకరమైనటువంటి నిందన వేయించుకున్నారు. అది మాత్రమే కాదు, భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఆస్తి మొత్తాన్ని వేరే రాజులు ఎత్తకపోయారు. ఆయన ఎవరిది? లోతుది. మళ్ళా ఆస్తిని తిరిగి తీసుకురావడానికి అబ్రహాం వెళ్ళాడు. మరి ఏది వెళ్ళినటువంటి కొత్తలో ఉన్న ఆనందం చివరిలో ఏది ఉందా? భార్య ఉప్పు స్తంభం అయిపోయింది కదా. ఇద్దరు కుమార్తెలు కూడా గొప్ప నిందను కలిగి ఉన్నారా లేదా? సమస్తను కోల్పోయి పారిపోయి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి విడిచి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఆస్తి ఉంది, తన దగ్గర స్నేహితులు ఉన్నారు, తన దగ్గర మంచి మంచి ఉపాయాలు ఉన్నాయి. అప్పటి వరకు కంఫర్ట్ జీవితాన్ని జీవించాడు ఆ ఆస్తితోటి. కానీ అంతవరకు అతను ముగింపు ఎలా ఉంది? తినడానికి రొట్టె లేక మందులు తినే పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకునే స్థాయికి దిగజారాడు. కాలు కందకుండా పెంచబడ్డాడు తండ్రి ఇంట్లో. తండ్రి గృహానికి దూరం అయిపోయాడు. లగ్జరీ అనుభవించి ఉండొచ్చు కొంతకాలం, కానీ ఆ లగ్జీరియస్ లైఫ్ అనేది చివరి వరకు లేదు కదా. అలాగనే ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, దేవుని సన్నిధిని మనం విడిచినప్పుడు మనకు వెంటనే మనకు అపాయం వచ్చి పడాలి, మన మీద ఒక బండ వచ్చి పడాలి, మనకు అనారోగ్యం వచ్చి కాలు చేసి చచ్చిపడిపోవాలి. ఎట్లా జరిగితే సంఘాలు ఖాళీ ఉంటాయి. మానిన వారం రోజుల్లో ఏదో వచ్చి కాలు జరగడో చెయ్యి నరకడో చేస్తే ఏ వారం కూడా మధ్యాహ్నం మా ఆపకుండా వస్తారు కదా. ఉండదు. అమ్మా బైబిల్ చెప్తుంది, ఈ వారం రాకపోతే కడుపునే పోతుంది అనగానే ప్రతి వారం జనాలు ఏడవ పరిగెత్తుకుంటూ సంఘాలలోకి అట్లా వార్త లేదు రాయలా. ఎవరైతే దేవునికి దూరముగా ఉంటారో, నీతి నియమాన్ని తప్పి జీవిస్తున్నారో, దుర్మార్గపు పనులు చేస్తున్నారో, గర్వాంధులుగా ఉంటారో, నిశ్చింతగా ధన వృద్ధి చేసుకునేవాళ్ళు ఎలాగైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారు రక్షించబడుతున్నారట. ఆపత్కాలంలో నుంచి వాళ్ళు విడుదల పొందుతున్నారట. ఎందుకో ఒక దినం ఉంది వాళ్ళ కొరకు. ఈ విధానము కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను మీకు. ఈ విధానము కలిగిన వాళ్ళు ఆ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆనందపడతారు. మా పరిస్థితి బాగానే ఉందలే, సంఘానికి రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా పరిస్థితి బాగానే ఉంది, మేమేం దిక్కుమాలిన స్థితిలో లేవు. వింటున్నారా? అలా చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుత పరిస్థితిని చూసిన వాళ్ళు, భవిష్యత్తు తెలియదు వాళ్ళకు.
కానీ భవిష్యత్తు దేవుడు చెప్తున్నాడు, కాలు జారే స్థలంలో నేను వాళ్ళని పెట్టాడు. దేవుడు వెనక అందుకనే చెప్తున్నా, కాలు జారే స్థలంలోనే పెట్టాడు. కొంతకాలం బాగానే ఉండొచ్చు, కొంతకాలం మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా దూసుకొని పోవచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు. కానీ దేవుని వెనకేసి నేను దీవించబడ్డాను అని గంతులు వేసేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళావంటే గుర్తుపెట్టుకుని నువ్వు నిలబడ్డ స్థానము కాలు జారే స్థానం. ఏదో ఒక రోజు కాలు జారక మానదు, జరగాల్సిన నష్టము జరుగక మానదు. మనం ఏం చేయాలి మరి ఈ టైంలో? ఏం చేయాలి? వారి వలె ఉండాలా? వారి వలె ఉంటే వాడు పోయే మార్గం కూడా చూపించాడు దేవుడు మనకి. మరి ఎక్కడికి వెళ్తున్నారంట? ఎక్కడికి వెళ్తున్నారంటమ్మా? 18 నిశ్చయముగా నీవు వారిని కాలు జారిన చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. ఫైనల్లో 27వ వచనం చదవండి. నిన్ను విసర్జించు వారు నశించెదరు. అన్నారా? ఎవరైతే దేవుడిని కాదంటూ దేవుడికి దూరంగా జీవిస్తున్నారో వారు నిశ్చయంగా నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించెదవు. ఇక్కడ వ్యభిచరించు వారు అంటే ఈ దేవుణ్ణి కాకుండా వేరొక దేవుణ్ణి, దేవుడు అని పేరు పెట్టబడిన దేవుని కూడా నువ్వు ఆరాధించినా అది వ్యభిచారం కిందగా వస్తుందని బైబిల్ స్పష్టంగా. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నువ్వు రాయితోను కర్రతోను వ్యభిచారం చేసావు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రాళ్లతో చేసిన విగ్రహాలకు మొక్కుతున్నావు, కర్రతో చెక్కబడిన విగ్రహాలకు మొక్కుతున్నావు. దాని అర్థం ఏంటంటే అది వ్యభిచారం, ఆత్మ సంబంధమైన వ్యభిచారం. నిన్ను విసర్జించే వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించే వారిని అందరినీ నీవు సంహరించెదవు. కానీ ఆసాపుకైతే ఆశపడుతున్నాడు, నాకైతే దేవుడి పొందు ధన్యకరం. ఇవాళ మనకి ఏ పొందు ధన్యకరం? ఎవరి చెంత ఉంటే మనకు ధన్యకరం అండి? దేవుడి చెంత ఉంటే నీవు నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. ఇవాళ మనం ఎవరి శరణు జొచ్చాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు శరణు జొచ్చాలి. ఆయన విశ్వసించినందుకు శిష్యులు అడిగారు, మేము సమస్తం విడిచిపెట్టుకొని వచ్చాం కదా, మాకేం దొరుకుతుంది? ఇవాళ మనం కూడా అదే ప్రశ్నిస్తే దేవుడు అదే వాక్యాన్ని చెబుతున్నాడు, మీరు నా నిమిత్తము దేనినైతే విడిచిపెట్టారో దానికి 2 అంతలు పొందుకుంటారు. అది మాత్రమే కాదు, మీకు నిత్య జీవాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా? భక్తిహీనులు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు? దేవుడు పలికాడు, అది జరగకుండా ఉంటుందా? ఇవాళ మనలో మన మాట మాట్లాడు. ఎక్కువగా న్యూస్ పేపర్లో ఉండేటువంటి వాళ్ళు, వార్తా ఛానల్లో ఎవరైతే ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ రోజున మోసం చేసుకుని ప్రార్థన చేశారా? వాళ్ళు ఎందుకు ఆ స్థాయిలో ఉన్నారు? వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారంటే ఛానల్లో పోయి మోకర్లి దండాలు దస్తాలు పెడుతున్నారు కదా. ఈ రోజు చేసుకోవడం ఉంటారు వాళ్ళు. గమనించండి, వారి యొక్క అంతము దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆ స్థితిలో ఆ స్థానంలో మనము ఉండరాదు. దేవుడికి దూరమైన వాడు అభివృద్ధి అవుతాడు కూడా రాసి ఉంది. అని వాడు ఏదో ఒక రోజు కాదు జరుగుతాడు. వాడు సంపాదించినంత జారినట్టే పోతాడు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, మీరు నెట్లోకి పోయి కొట్టండి. హౌ మెనీ బిలియనియర్స్ గో బ్యాంక్రప్ట్ అని కొట్టండి. ఎంతమంది కోటీశ్వరులు దివాలా తీశారు కొట్టండి. కొట్టి చూడండి, అర్థమవుతుంది. హల్లెలూయా.
మన కళ్ళ ముందు ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. జనులు ఉన్నారు. మనం ఆశాపోలి గ్రహిస్తే చాలు, అర్థమవుతుంది. మనం సన్నివేశాలన్నీ అర్థమవుతాడు. మనం హల్లెలూయా. యోబు దగ్గరికి వద్దాం. యోబు అంటున్నాడు 31, 21, 30 అనుకుంటా. దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. దే ఆర్ బీయింగ్ రిజర్వ్. వారు దాచిపెట్టబడుతున్నారు ఉగ్రత దినం కొరకు. సరే, నాశన దినం ఒకటి ఉన్నది, గమనించాలి ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా. దేవుడి పిల్లలకైతే తన యొద్దకు వచ్చేటువంటి పిల్లలను ఆయన శిక్షిస్తున్నాడు. ఈజ్ ట్రైనింగ్ అస్. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని గర్దిస్తున్నాడు. అర్థమవుతుందా? కొన్ని కష్ట పరిస్థితుల్లో నుంచి కావాలని దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తా. నిన్న నా కొడుకు జారి పడ్డాడు గోర్ల. నేను అలాగే నిలబడి చూస్తూ ఉన్నా, ఎవరు లేరు అక్కడ. వీడు వంటగది దగ్గర జారి పడ్డాడు, గోర్లా పడ్డాడు. అమ్మన్నది పోయి లేకపోతే చూస్తా ఉండేది, లేకపోవచ్చు కదా. అప్పుడు నేనేమన్నానంటే, చూడోడు ఏం చేస్తున్నాడంటే వాడి లేచి నుంచున్నాడు ఏడవ. దట్ ఈస్ ద వే ఆఫ్ టీచింగ్. నేర్పించేటువంటి విధానం అదే. అట్లాగని బావిలో దూకుతారంటే పట్టుకోకుండా ఉండడం కాదు, అలా కాదు. చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉండాలి. ఒక 2 రూపాయలు ఇచ్చి పంచదార తేపో అంటాం, ఒక 2 రూపాయలు ఇచ్చి కాఫీ తోటి తేపో అంటాం, అట్ట కూరగాయలు తెమ్మంటాం, అంటే సరుకులే తెచ్చే స్థాయికి ఎదుగుతాడు వాడు. ఇది టీచింగ్ అంటారు. అలాగే దేవుడు కూడా మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనకి కొంత చిన్న అనారోగ్యం ఆయన కలుగు చేయొచ్చు కూడా. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది నీకు తెలియపరచడం కోసం మళ్ళీ ఆయన స్వస్థపరుస్తాడు. గాయం చేయువాడను నేనే, గాయమును మాన్పువాడను నేనే. గొర్రె కాలు కాపరి విరగొడుతున్నాడు కొన్నిసార్లు. ఎందుకు? ఆ గొర్రె ఆయన ప్రేమించట్లా. ఆ గొర్రె ఆయన్ని ప్రేమించాలంటే ఈ గొర్రె మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచాలి. అయితే కాపరి కాలు వెనుకోటి మెడ మీద వేసుకొని దానికి ప్రతిరోజు మందు మేత పెట్టడం ద్వారా ఆ గొర్రె ఏమనుకుంటుందంటే అన్ని గొర్రెల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన అర్థం చేసుకొని ఈసారి పిలవక ముందు అదే కాపరి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది. అలాగనే దేవుడు కూడా మనము కష్టాల్లో ఉన్నప్పుడు, కొన్ని విషయాల నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు, మనం ఆ పరిస్థితుల నుంచి బయటికి రాలేక పెనుగులాడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. గొప్ప ఒత్తిడి నుంచి మనం బయటికి తీసుకొస్తాడు ఆయన. తీసుకొచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, దేవుడు నేను దేవుడికి ఎంత ఇష్టమో దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు. హల్లెలూయా కదా. కనుక ఆయన దగ్గరకు వచ్చేటువంటి పిల్లల్ని ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షణ ఇస్తున్నాడు. ఆయన శిక్షణ రఫ్ అండ్ టఫ్ శిక్షణ. అది వాటర్ పూసి మీద కూర్చోబెట్టుకునే టైం కాదు. బైబిల్లో ఉంది కదా, ఒక ఇంటికి వారసుడు పుట్టినప్పుడు వాడు వారసుడే, కానీ ఇంట్లో బండలు తుడిసే పని దగ్గర నుంచి రావాలి వాడు. హల్లెలూయా. అన్నిటికంటే లీస్ట్ దాసుడు ఏం చేస్తాడో దాని కాడ నుంచి నేర్చుకుంటా వాడు రావాలి. అప్పుడే వాడు ఇంటికి యజమానుడు అవ్వగలడు. ఇవాళ కూడా అంతే. యేసు ప్రభు వారు కూడా ఆయన పరలోకంలో విడిచిపెట్టుకొని భూలోకంలోకి వచ్చి ఒక మానవ మాతృడిగా జన్మించి మానవుడు ఎదుర్కోవాల్సిన అన్ని శోధనలను ఎదుర్కొని ప్రాణములు పెట్టేంతగా లోబడి చివరికి ఏమయ్యాడు తెలుసా? అందరికంటే పైగా ఉన్నవాడయ్యాడు. అందరికంటే ప్రవక్త పైకి పోయే మార్గం కింద ఉందా బాబు? భక్తిహీనులు నిజమే, భక్తిహీనులు తలెత్తుకొని బతుకుతారు, అవునా? అందుకని వాళ్ళు కిందకి దిగ్గొట్ట పడుతున్నారు. కానీ నీతిమంతులు తల దించుకొని బ్రతుకుతారు, దేవుని ఎదురు తగ్గించుకొని బ్రతుకుతారు. వాళ్ళు అందరికంటే పైగా ఉన్నతమైనటువంటి స్థలంలోకి ఎక్కిపోయేది వారే. ఇవాళ ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉండాలనేది మన చేతుల్లో ఉంటుంది. వీ హ్యావ్ టు డిసైడ్, వీ హ్యావ్ టు టేక్ ది డెసిషన్. ఆ నిర్ణయం మనమే చేసుకోవాలి. ఆశ పడుకున్నట్లుగా
కాలు జారేటువంటి పరిస్థితి మనకు రావచ్చు. నాకంటే వాడు బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు, నేను చర్చిపోయి పాటలు పాడి ప్రార్థన చేస్తాను నేను అడగట్లేదు, ఉండొచ్చు అని ఆశాపు చెప్తున్నాడు. మందిరానికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడో నాకు అర్థమైంది, వాళ్ళు దేని దిశగా నడిపించబడుతున్నారో నాకు అర్థమైంది. కనుక నేను ఎక్కడికి పోను, దేవుడి మందిరంలోనే ఉంటాను. ఎందుకంటే ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తాడంటే చివరికి నన్ను మహిమలోనికి నడిపిస్తాడు అని. ఇక నేను నాకు యెహోవా తప్ప ఇక ఎవరు వద్దు అంటున్నాడు ఆశ. 73వ కీర్తనలో ఏమంటున్నాడు, నీవు నా చదవండి 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అంటున్నాడు ఆశ. నీవు నాకుండగా లోకములోని ఏది నాకు అక్కరలేదు అంటున్నారా? నీవు నాకుండగా లోకములోని ఏది నాకు అక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినాను, దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమై ఉన్నాడు. నిన్ను విసర్జించిన వారు నశించదు, నిన్ను విడిచి వ్యభిచరించే వారు అందరినీ నువ్వు సంహరించదు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు నుంచి ఉన్నాను. మనల్ని మహిమలోకి నడిపిస్తాడు ఆయన. ఆయన పొందు కోరుకునే వారిగా ఉండాలి. ఆయన తప్ప నాకు ఏది వద్దు అనేటువంటి స్థానంలోకి మనము వెళ్ళాలి. ఎప్పుడు తెలిసి వచ్చింది ఇవన్నీ కూడా ఆయనకు? ఆలయంలోనికి వెళ్ళినప్పుడు. వాళ్ళ ఆలయానికి దూరంగా ఉంటే ఏమి తెలియదు మనకు. పేతురు వాక్యం చెప్పే స్థాయికి ఎదగాలన్నా, లేదా అసలు ఇప్పుడు పాట పాడినవాడు పాట పాడే స్థాయికి రావాలన్నా, ఇవాళ మీ ముందు నిల్చున్నటువంటి వాడు వాక్యం చెప్పేటువంటి స్థాయికి రావాలన్నా, తర్జుమా చేసేటువంటి స్థాయికి రావాలన్నా ఎక్కడి నుంచి ఎదిగాడు? దేవుని ఆలయంలో నుంచి ఎదిగాడు. కనుక ఆలయానికి రావాలి. మనకు దేవుడు ఇచ్చినటువంటి స్థానం ఎక్కడో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, అందుకనే చెడ్డవాడు అభివృద్ధి చెందుతున్నాడు, దైవికంగా బ్రతికేటువంటి వాడు వేదనకు గురవుతున్నాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ధనవంతుడు బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు, పాతవన్నీ కూల్చేసి కొత్తవి కట్టుకోవాలనుకున్నాడు. అతని ఆస్తి అంత విస్తారమైపోయింది. విస్తారమైనటువంటి ఆస్తిని చూసుకొని తను అనుకున్నాడు, ఒక రోజు తన మనస్సులో అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు అసలు ఏ కొదువ లేదు అని చెప్పుకున్నాడు. అయితే దేవుడు ఆ రాత్రి తన ప్రాణం అడిగాడు. అయితే మరొక పక్క మనం చూసుకుంటే బీద లాజరు ఉన్నాడు, వేదనకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఒళ్ళంతా పుండ్లతో ఉన్నది, కుక్కలు వచ్చి ఆ పుండ్లను నాకుతూ ఉన్నాయి. ధనవంతుడి యొక్క వాకిట, గృహ వాకిట ఉండేవాడు. ధనవంతుడు విసిరేసేటువంటి రొట్టె ముక్కలు తిని బ్రతికాడు లాజరు. కానీ ఒకే రోజు ఇద్దరు చనిపోయినప్పుడు ఒక అతనేమో అబ్రహాము రొమ్మున అనుకుని కనిపించాడు, ఇంకొక అతను వేదనకరమైనటువంటి స్థలంలో వేదనలు పొందుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళినా గర్భం తగ్గలేదు. అయితే అక్కడ అబ్రహాము చెప్తున్నాడు, నీ దినములలో నువ్వు సుఖభోగాలను అనుభవించావు అని. ఇతను వేదనలకు గురయ్యాడు కనుక ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి పొందుతున్నాడు. హల్లెలూయా. గమనించండి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అని వాటన్నింటిలో నుంచి విడిపించువాడు యెహోవాయే. మన పరిస్థితులు మనం బాధపడాల్సిందే, వేదన పడాల్సిందే. కానీ మనకు చివరి దొరికేటువంటి నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావి సుగుణా